ఆంధ్ర వాళ్ళంతా సొత్తంతా దోచుకుపోయారు మంది, తెలంగాణ సొమ్ములంతా అక్కడ విపరీతంగా పనిచేసుకున్నారు, విపరీతంగా కోటీశ్వర్లు అయిపోయారు ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ మనల్ని అందరినీ దోచుకున్నారని కదా చెప్పింది. మరి ఆంధ్ర వాళ్ళు దోచుకుంటే ఇప్పుడు ఏం లేదో నువ్వేట చెప్తున్నావు? మరి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళందరూ విపరీతంగా సంపాదించుకున్నారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చావు, సిగ్గుండాలి కదా అని అడగాలి కదా. ఆంధ్ర వాళ్ళు దోచుకుని ఉంటే మరి దోచుకున్నారనే కదా నువ్వు రాష్ట్ర విభజన చేసింది. ఆంధ్ర వాడు దోపిడీదారుడు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటాం వల్లనే తెలంగాణ నష్టపోయింది, తెలంగాణ కష్టానికి నష్టానికి పాపానికి కారణం అంతా ఆంధ్ర వాళ్ళనే కదా చెప్పింది. మరి ఆ పార్టీ తరఫున వచ్చి ఇప్పుడేం లేదు అభివృద్ధి అంటే, పోనీ వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జ్ ఏమన్నా కూల్చాడా, లేకపోతే వాళ్ళు కట్టిన మెట్రో ఎవడన్నా పీకేసుకుని ఎత్తుకుపోయాడా, వాళ్ళు కట్టించినటువంటి పేద పేద ప్రాజెక్టులు ఏమన్నా ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి పక్కకెళ్ళి చెన్నై గిను కర్ణాటకకి కట్టేసి తీసుకొచ్చి ఇచ్చారా? ఒక్క రోడ్డు సరిగ్గా వేయలేకపోతే, దిక్కుమొక్కు లేకపోతే, వాజ్పేయి రాకపోతే కనుక శ్రీకాకుళం నుంచి విజయవాడకి రావడానికి 3 రోజులు పట్టేది, విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి 1 రోజు పట్టేది. ఆ వాజ్పేయి వచ్చాడు కాబట్టి ఆ రోజు రోడ్లే బట్టి ఈ రాష్ట్రం బాగుపడింది, మౌలిక వస్తువులన్నీ వచ్చింది వాజ్పేయి టైము. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేసుకొచ్చింది, వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంకో 4 రోడ్లు. నువ్వు అసలు ఏ రోడ్డు వేసావు?